హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ దేవి కుకింగ్ స్టైల్. ఇప్పుడైతే వచ్చేసి మనం అప్పాలు చేసుకుంటున్నాము. అది ఉప్మా రవ్వతోటి, బొంబాయి రవ్వ అని కూడా అంటారు దీన్ని. అలాగే పంచదార, ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. పంచదార, వాటర్ అయితే పెట్టాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్న తర్వాత అది కొంచెం బాయిల్ అవ్వాలి. బాగాను బాయిల్ అయితే చూడండి. మనమైతే ఇప్పుడైతే రవ్వ వేసుకుందాం. రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది. బాగాను కలుపుతూ ఉండాలి. తర్వాత మనం దాన్ని సిమ్లో పెట్టుకొని కొంచెం కలిపి చూడండి ఫ్రెండ్స్, అలా ఉండాలి. కలుపుతున్నాను చూడండి, అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడైతే మనం చూడండి అయ్యింది. అయితే పంచదార వేసుకుందాం. నేను ఒక గ్లాస్ రవ్వ తీసాను. ఒక గ్లాస్ రవ్వకి ఇంకొక గ్లాస్ పంచదార వేస్తున్నాను. చూడండి, పంచదార వేసిన తర్వాత బాగా కలపాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని బాగా కలపండి. కలుపుతూ ఉండాలి, లేకపోతే పంచదార కాలుతో సరిగ్గాను ఉండల కింద అవుతుంది. అలా కలుపుతూనే ఉండండి. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, అలాగయింది. మనకి కొంచెం పట్టుకుంటే ముద్దలా ఉండాలి. అలాగని వేడివేడిది పట్టుకోవద్దు, కాలుతుంది. ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకుందాం, చేతికి అతుక్కోకుండాను. కొంచెం ప్లేట్లోకి తీసుకున్నాక చల్లారింది. అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే నెయ్యి తీసుకోండి. నెయ్యి తీసుకొని చేతికి అయితే అద్దుకోవాలి. చేతికి అయితే రాసుకొని ఇప్పుడైతే మనం కళాయి పెట్టుకుని నూనె వేసుకుందాం. నూనె వేసుకున్న తర్వాత మనం అయితే అప్పాలు చేసుకుందాం. చూడండి, నెయ్యి రాసుకొని. అంతే ఫ్రెండ్స్, ఈ రెసిపీ చాలా ఈజీ. పలసగా చేసుకోండి. పలసగా చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి, కొంచెం బాగా కరకరలాడుతూ ఉంటాయి. అంతే, అట్లా చేసుకుని వేసుకుంటే ఆయిల్లోని ఫస్ట్ సిమ్లో పెట్టుకోండి, తూలుతుంది. తర్వాత హైలో పెట్టుకొని వేపండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ముందైతే సిమ్లో పెట్టండి. పెట్టాక అది ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం హైలో పెట్టండి. అప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంతే మన బొంబాయి రవ్వతోటి అప్పాలు ఇలా చేసుకుంటామే సింపుల్గా. మన ఇంట్లో పిల్లలకి స్నాక్స్ కింద గట్రా బాగా నచ్చుతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చినా, గెస్ట్లు వచ్చినా సరే ఈ రెసిపీ సింపుల్గా అయితే అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఏగినాయి, మనమైతే ఒకసారి చూద్దాం. గరిటలోకి తీసుకుని ఏగినాయి, గరిటతో తీసుకొని ఇదైతే గరిటలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఇప్పుడైతే ప్రెస్ చేయాలి. తీసుకొని బాగా ప్రెస్ చేసిన తర్వాత ఆయిల్ అయితే కింద దిగుతుంది. ఆవిడైతే మనం ప్లేట్లోకి అయితే తీసుకుందాం. అప్పుడు క్రిస్పీగా అవుతుంది. చూడండి, సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతే శుభ్రంగాను. ఇంకో రెండో ట్రిప్ వేద్దాం మళ్ళీ మీకు తెల్లడానికి కోసం. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అలాగే ముందుసారి తీసుకున్నట్టే ప్రెస్ చేసినట్టే చేసి తీసుకోండి. ఇప్పుడైతే మన అయిపోయినాయి బొంబాయి రవ్వతోటి అప్పాలు క్రిస్పీగా అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అలాగే బాయ్ బాయ్.